రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత, నిర్లక్ష్యం వద్దు అంటూ తెలియజేసిన శివధర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పోలీస్ శాఖ నిర్వహిస్తున్న అరేవ్ అలేవ్ రోడ్డు భద్రత వారోత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం కరీంనగర్ విచ్చేశారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అస్రా కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా కమిటీల ప్రత్యేక అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సదస్సులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కలిచివేసిన సంఘటన ఇటీవల సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న ఘటన తనను ఎంతో కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరి నిర్లక్ష్యం నిండు సంసారాన్ని ఎలా రోడ్డున పడేస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అన్నారు. డిఫెన్స్ డ్రైవింగ్ వాహనదారులు కేవలం డ్రైవింగ్ పైనే కాకుండా చుట్టుపక్కల పరిస్థితులను గమనిస్తూ వాహనం నడపాలని, అలాగే నిరంతరం 3 సెకండ్స్ బ్రేక్ రూల్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల్లో తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులు పంచుకున్న అనుభవాలు సభికులను కంటతడి పెట్టించాయి. వారి మాటలు వాహనదారులకు ఒక చెంపపెట్టులా ఉండాలని, రోడ్డుపై వెళ్లేటప్పుడు బాధ్యతగా ఉండాలని డీజీపీ స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు పోలీస్ శాఖ తరపున నగదు అందజేశారు. అలాగే రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన లెటర్ టు ఏ ఫాదర్ మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు జ్ఞాపికలు డీసీపీ చేతుల మీదుగా అందజేశారు. సకాలంలో స్పందించి రోడ్డు ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్ లో ఆసుపత్రిలో చేర్పించి వారి ప్రాణాలను కాపాడినందుకు పలువురిని డీసీపీ స్వయంగా శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా గ్రామ మరియు వార్డు స్థాయిలో రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు రక్షణగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నత అధికారులు, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. మోటారు వాహన చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు తెలియజేస్తానని, రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడము కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఈ అరేవ్ అలేవ్ ఈ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ ఇన్ తెలంగాణ అన్న కార్యక్రమంలో భాగంగా ఈ కరీంనగర్ వచ్చినాను. ఇక్కడ ఈ స్కూల్ విద్యార్థులతోని, కాలేజ్ విద్యార్థులతోని, తర్వాత ఈ ఆటో డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, లారీ ఓనర్స్, ఆర్టీసీ అండ్ డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ పబ్లిక్తో కొంచెం ఇంటరాక్షన్ జరిగింది. పర్టికులర్గా లాస్ట్ ఈ కార్యక్రమం వెళ్ళినప్పటి నుంచి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి అక్కడ కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రయత్నం చేస్తున్నాం. సో దానికి సంబంధించిన విజయం అది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఆ క్వశ్చన్ అడగలుగుతుంటే ఓన్లీ అరేవ్ అలేవ్ పైన అడగండి, కానీ ఇంకా వేరే క్వశ్చన్ దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేదు. మాకు ఈ అరేవ్ అలేవ్ పైన ఈ క్యాంపెయిన్ను ప్రమోట్ చేయడం ఉద్దేశం తప్పిస్తే దాన్ని వేరే క్వశ్చన్ అడిగితే దాన్ని ప్రాముఖ్యం అవుతుంది. సో అది బాగా ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కువ ఈ గ్రామీణ ప్రాంతాల్లో మైనర్ తర్వాత ముగ్గురు బైక్ మీద పోతున్నారు. మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ సరిపోతుంది. కొంత ప్రజెంట్ భాగస్వామ్యం చేస్తే బాగుంటుందని మా ఒపీనియన్. చేస్తుంది కూడా అదే కదా. ఓన్లీ ఇది పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రిఫార్మ్ అవుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఓన్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సరిపోదు. ఇది పెద్ద సామాజిక సమస్య, ఇది ప్రజా భద్రతా సమస్య. ఇది ఒక వింగ్, ఒక డిపార్ట్మెంట్ సమస్య కాదు అన్న ఉద్దేశంతోనే
దీన్ని ఈ రకంగా టేకప్ చేసాం. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి ప్రోగ్రాంలలో ఇట్లాంటి ప్రోగ్రాంలలో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అంశాలు తక్కువ ఉండవు, నార్మల్గా ఉండవు. కానీ ఏంటంటే నార్మల్ సీఎం గారితో రిక్వెస్ట్ చేసి ఇట్లా కదా ఇది చాలా సీరియస్ ఇష్యూగా మారిపోతున్నది. దేశంలో లాస్ట్ ఇయర్ 1,74,000 మంది సుమారు చనిపోయారు. మన దగ్గర కూడా 7,500 మంది చనిపోయారు. అందులో 800 మంది మర్డర్స్లో చనిపోతే 7,500 మంది రోడ్ల మీద చనిపోయారు యాక్సిడెంట్లో లాస్ట్ ఇయర్. కాబట్టి ఇది చాలా సీరియస్ సమస్యగా మారిపోయింది. దీన్ని మనం ఇప్పుడు అడ్రస్ చేయాల్సిన తరుణం ఎక్కువ వచ్చింది అని చెప్తే వారు ఎప్పుడే ఈ కార్యక్రమాన్ని తప్పకుండా గవర్నమెంట్ ప్రోగ్రామ్గా మార్చుదాము. ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనే కాకుండా అన్ని వింగ్స్ ఆఫ్ ద గవర్నమెంట్, హోల్ ఆఫ్ ద గవర్నమెంట్ అప్రోచ్లో తీసుకున్నాం దీన్ని అని చెప్పి ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు. మేము విన్నట్టుగా ఊళ్ళలో కూడా మేము మీటింగ్లు పెడుతున్నాము. రోడ్ సేఫ్టీ, విలేజ్ రోడ్ సేఫ్టీ కంపెనీ పెట్టాము. గ్రామ సభలలోనే తీర్మానాలు పాస్ చేయిస్తున్నాము. మొత్తం గ్రామ పంచాయతీలో చాలా నేను ఉన్న ఆదిలాబాద్ పోయినాను, అక్కడ రిమోట్ ఏరియాస్లో కూడా పోయినాను, ఇక్కడ వాళ్ళంతా వాళ్ళే ముందుకు వచ్చేసి గ్రామ పంచాయతీ తీర్మానాలు ఇస్తున్నారు. మా ఊళ్ళో ఒక ట్రాఫిక్ తప్పు ఉండదు అనుకోండి, బట్ స్టిల్ వాళ్ళు ఒక ముందుకు వచ్చేసి వాళ్ళంతా వాళ్ళు ముందుకు వచ్చేసి ఇస్తున్నారు. అట్లనే మొన్న మన నగరికల్ పోయినారు, అక్కడ ఆల్మోస్ట్ 40 విలేజ్ వాళ్ళు తీర్మానాలు పాస్ చేసి వచ్చి స్టేట్మెంట్ తీసుకొచ్చి నాకు ఇచ్చిన అందరూ సర్పంచెస్ వాళ్ళ సర్పంచ్లు అంతా కలుపుకొని వచ్చి ఇట్లా దానికి బాగా అట్లనే ఆశాబాద్ జిల్లాలో అట్లా జరిగింది, నిర్మల్ జిల్లాలో కూడా అట్లే జరిగింది, కామారెడ్డిలో కూడా అట్లే ఉంది. సో ఇక్కడ పోయినా కానీ చాలా ముందుకు వచ్చేస్తున్నారు. అంటే ఇది ప్రజలు బాగా చైతన్యం చేయాలి. ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అంశం కాదు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అంశం కాదు. ఉద్దేశంతో పెట్టినాం. ఇది ఒక క్యాంపెయిన్ లాగా, ఒక ఓన్లీ ఒక ప్రోగ్రామ్ 1 వీక్ చేసేసి చేతులు కూడా కాదు, ఒక క్యాంపెయిన్ లాగా చేయాలి. సో ఈ ప్రోగ్రామ్ మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్ మొదలు పెట్టాము. ఎవ్రీ మంత్ లాస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఈ కార్యక్రమం పోవాలి, తప్పకుండా చేపట్టాలి. పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్. దాంతో తర్వాత జనవరి నెలలో దీన్ని సీఎం గారితో లాంచ్ చేయించాం. ఈ ప్రోగ్రామ్ సీఎం గారితో లాంచ్ చేయించిన తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి ఫస్ట్ 3 months మనం చూస్తే రోడ్డు ప్రమాదాల గురించి, మరణాల గురించి చూస్తే లాస్ట్ ఇయర్ ఇదే సంవత్సరంలో కానీ, అంతకుముందు లాస్ట్ ఇయర్ ఇదే పీరియడ్లో కానీ, అంతకుముందు సంవత్సరం ఇదే పీరియడ్లో కానీ, అంటే లాస్ట్ 5-6 yearsలో టికెట్ 10 చెప్పొచ్చు, ప్రతి సంవత్సరం పెరుగుతుంది కానీ తెలుసు. కానీ ఫస్ట్ 3 months ఆఫ్ లాస్ట్ ఇయర్ అంతకుముందు పోలిస్తే ఈ సంవత్సరం 330 డెత్స్ తగ్గినాయి రోడ్ల మీద ఒక్క 3 నెలల్లో. అంటే క్యాంపెయిన్ ప్రభావం అన్నమాట. మీరు అంటే ప్రజలు కూడా ఏం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇది సాధ్యమైంది. సో 330 డేస్ 3 months తక్కువ కాదు. దాన్ని మళ్ళీ నెక్స్ట్ 4 times మనం మల్టిప్లై చేస్తే ఈ రెండు వచ్చే వరకల్లా 1,200 మంది తక్కువ మంది తగ్గిపోతారు రోడ్ల మీద. 7,500 వచ్చి 6,300 వచ్చే అవకాశం ఉంది. సో అట్లా చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాం. ఇదన్నమాట. Sir, is there any coordination in between RTO and police department regarding this awareness program? ఉందండి, ఉంది. కలిపి చేస్తున్న ప్రోగ్రామ్స్ మేము చెప్పిన కదా, హోల్ ఆఫ్ ద గవర్నమెంట్ అప్రోచ్ ఇది. పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కలిపి చేస్తున్న ప్రోగ్రామ్స్. Sir, what is the role of RTO in this? అంటే వాళ్ళ ముందు కొంచెం తక్కువ ఉంటుంది, వాళ్ళ సంఖ్య పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దగా ఉంటుంది కదా. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకు లైసెన్సింగ్ అథారిటీ వాళ్ళు లైసెన్స్ అథారిటీ ప్రాపర్ చేయడము, తర్వాత రోడ్ మన దీన్ని మెయింటెనెన్స్ కూడా రోడ్ చూసుకోవడం, ప్రాపర్ చూసుకోవడము, తర్వాత వీళ్ళకు మనకు రోడ్డు ట్రైనింగ్, ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది వాళ్ళు, అది చూసుకోవడం వాళ్ళు ప్రాపర్గా. తర్వాత జిల్లా డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ ఉంటుంది జిల్లా లెవెల్లో, రోడ్ సేఫ్టీ కమిటీ, దాని మీటింగ్ పెట్టేయడం రెగ్యులర్గా. ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన కార్యక్రమాలు. సో వాళ్ళకు కార్యక్రమం చేస్తేనే ఇది సక్సెస్ఫుల్ అయిన ఉద్దేశంతో ఆల్రెడీ చెప్పిన విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీస్ ఆల్రెడీ ఏర్పడాయి. ఫస్ట్ తగ్గించున్నాడు అన్ని గ్రామాల్లో విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీస్, విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీస్ ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ అయితే వివిధ మార్గాలలో ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా స్కూల్ కాలేజెస్ వద్ద కొన్ని చోట్ల డ్రగ్స్ తీసుకోవడం, పిల్లలు డ్రైవింగ్ చేయడం, రైడింగ్, ఇవన్నీ కనిపిస్తాయి. ఇట్లాంటి వాటిని చేంజ్ చేయడానికి ముందు మొదలుపెట్టామని చేస్తూ తప్పబడి అది కూడా మీరు కూడా ఇంపార్టెంట్ పాయింట్ అది కొన్ని మంచి సమాచారం కూడా వస్తుంది. ఫెస్టివల్ ఇట్లా మీరు చెప్పినట్టుగా కలిసి ఇష్యూస్ ఉన్నాయని చెప్పి. సో ఇది నెక్స్ట్ లెవెల్ అది. ముందు ఇది చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ బాగా క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అది. సార్ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ అంతా మీ చేతుల్లో ఉంటుంది కదా సార్. సార్ ఇప్పుడు నిర్బంధంగా హెల్మెట్ పెట్టుకోవాలని స్ట్రిక్ట్ గా వ్యవహరించచ్చు కదా సార్. చేస్తున్నాం కదా. ఇప్పుడు చాలా మంది ఏమైపోతుందంటే హెల్మెట్ పెట్టుకోవడం చాలా మంది తెలుగు తెలియకపోవచ్చు, తెలుసు కూడా ఎందుకు కూర్చొని పెట్టుకోవాలి తెలియదు చాలా మంది తెలియదు.
అక్కడ చిన్నపిల్లలు బై ఛాన్స్ కూర్చోవాల్సిన అవసరం వస్తే 4 ఇయర్స్ అంటే వాళ్ళు కూడా పెట్టుకోవాలి. కొన్ని సందర్భాలకు సార్ అంటే కరీంనగర్లో హెల్మెట్ లేకుండా కనిపించేవారు కాదు. ఇప్పుడు మళ్ళీ అంటే ఈ పర్యవేక్షణ తగ్గడం వల్లనే అది నోటింగ్ చాలా వాస్తవము, సెకండ్ ఒపీనియన్ లేదు. ఇది దీనిపైనే కాదు, ఒక 20-25 ఇయర్స్ కింద వరకు కూడా రోడ్కు లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయకపోయేది. రోడ్ రెండు లేన్లు ఉంటే రైట్ నుంచి ఓవర్టేక్ చేసేది, లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయడానికి రైట్ సైడ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే రైట్ సైడ్ మొత్తం లారీలు కానీ బస్సులు ఇష్టాల్సిన అన్నట్టుగా వచ్చేసింది. టోటలీ కరెక్ట్. ఓవర్టేక్ అనేది రైట్ నుంచి చేయాలి. ఎవ్రీ రైట్ లేన్ అంటే స్పీడ్ లేన్ అంటారు, దాన్ని ఫాస్ట్ లేన్ అంటారు. దాన్ని ఫాస్ట్ పోయి వాళ్ళకి స్పీడ్ లేదు, అది రైట్ లేన్. అది నార్మల్ దాన్ని తట్టుకోపోయి పొమ్మని కాదు. ఇప్పుడు ఏంటంటే రూల్ ఏంటంటే మైనర్ పిల్లలు కనుక డ్రైవింగ్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే వాళ్ళ వెహికల్ ఇచ్చిందో దే విల్ బికమ్ రెస్పాన్సిబుల్. వాళ్ళ బాధ్యత. రూలే ఉండదు. దానికి స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంతకుముందు కొన్ని కేసులు పెట్టిన అట్లా కొడుకు సైకిల్ తీసుకుపోయి యాక్సిడెంట్ చేస్తే మైనర్ పిల్లలు తీసుకుపోయి యాక్సిడెంట్ చేస్తాం. లైసెన్స్ లేకుండా ఏం లేదు, మైనర్ ఉన్నారు, మైనర్ లైసెన్స్ కాదు, ఈవెన్ మేజర్ అయినా కానీ లైసెన్స్ లేకుండా చేస్తారు. సో పేరెంట్స్ ను కల్పబుల్ చేసిన వాళ్ళని ప్రాసిక్యూట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అది ఇంకా బాగా ఎక్కువ చేసుకుంటారు. కంటిన్యూస్ ప్రోగ్రామ్ ఎస్ సార్ 4-వీలర్ లోపల మీరు ఏదైతే బెల్ట్ పెట్టుకోకపోతే గ్లాస్ బ్రేక్ అవుతుంది, డోర్ బ్రేక్ అవుతుంది, అది కంపల్సరీ అని చెప్పిన మీ పాయింట్ ఒకటి. అట్లే 2 వీలర్స్ కూడా ఈ హెల్మెట్లు ఊలాడేసుకొని పోకుండా ఆ పాయింట్ ఏదో బాగుంది. 2 డేస్ బ్యాక్ గన్నవరం PS లిమిట్లా రైట్ సైడ్ కు మిర్రర్ కు హెల్మెట్ ఊలాడేసుకొని రైట్ కు టర్న్ అయితే అడ్డం పడితే ఇంజూరీ అయ్యి కనిష్ట తనే 108 కు ఎక్కి ఈ టోల్ ప్లాజా వరకు వచ్చేసరికి చనిపోయింది సార్. ఇది చెప్పింది ఉందని మీరు చెప్తున్నారు కదా. ఆ పాయింట్ బాగుంది సార్ మీరు చెప్పింది. అంటే కొత్త కల్చర్ ఏమొచ్చింది అంటే లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి 5-6 ఇయర్స్ నుంచి ఏంటంటే రోడ్ల మీద రేసింగ్ పెట్టుకోవడం, ముందు పైకి లేపి డ్రైవ్ చేసుకుంటూ పోవడం, రేసింగ్ పెట్టుకోవడం పోలేదు. హైదరాబాద్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం అనమాట, చాలా గట్టిగా ఉన్నాం దానిపైన. సరే ఇక్కడ డిస్ట్రిక్ట్లో కూడా ఉండదు, అక్కడ ఉండొచ్చు, దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. మాకు దృష్టికి వచ్చింది ఇది అయిన తర్వాత ఈ ఇచ్చినాము. అయితే ఇప్పుడు ఏంటంటే చాలా మంది అనుకుంటున్నాం ఏంటంటే ఈ మీరు చెప్పిన కారణాల వల్ల అయిపోతుంది, కానీ దానికంటే ఎక్కువ కూడా జరిపోయేది రాంగ్ రూట్లో పోవటము, మన రైట్ ఆఫ్ వేని ఉల్లంఘించుకున్నాము. రైట్ ఆఫ్ వే అంటే మెయిన్ రోడ్ మీద పోతున్న వాళ్ళకి రైట్ ఆఫ్ వే ఉంటుంది, పక్క నుంచి వస్తున్నట్టు ఉండదు. కానీ తెలియదు ఆ సంగతి. వానికి నాకు తెలియదు, నాకు కూడా అంటే టూ వీలర్ అయినా కానీ ఆయన రైట్ ఆఫ్ వే ఉంది, ఇది 4 వీలర్ అయినా కానీ రైట్ ఆఫ్ వే లేదు. ఎందుకంటే నువ్వు పక్క నుంచి వస్తున్నావు, సంగతి నుంచి వస్తున్నావు కాబట్టి అది తెలియకుండా వచ్చేస్తుంది. సో ఇట్లాంటి హ్యూమన్ అయితే ఎక్కున్నాయి. అది ఉండొచ్చు, 25-30% ఉండొచ్చు, కానీ 70% మేజర్ పర్సెంటేజ్ రికల్ చేయలేదు చెప్పలేదు. బట్ మేజర్ పర్సెంటేజ్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఈ హ్యూమన్ ఎర్రర్తో ఉన్నాయి. హ్యూమన్ ఎర్రర్ అంటే నెగ్లిజెన్స్ అనమాట, పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం. ఏముంది లేదు, నాకు పుస్తకం చెప్పినా కదా, నేను చాలా పెద్ద డ్రైవర్, నాకు తోలు డ్రైవర్, నాకు ఇంతవరకు యాక్సిడెంట్ చేయలేదు, నాకు భ్రమలో ఉండదు, ఒక యాక్సిడెంట్ ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉండదు, యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి ఏర్పడినప్పుడు నేను చాలా తప్పించుకోగలుగుతాను దాంట్లో ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అదే ఏంటంటే ఫస్ట్ మన ఉద్దేశం ఏం చేసినామంటే స్టార్టింగ్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం మొదలు పెడితే సార్ మా తెలియదు, అవునా మా తెలియదు సార్, ఎందుకు ఇంక్వైరీ పెట్టుకోవాలా, మా తెలియదు సార్ పెట్టుకోవడం ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. కాబట్టి ముందు మీకు చెప్పి అయ్యా ఇది మీకు రూల్ ఉంటుందని చెప్పిన తర్వాత దాన్ని పాటించకపోతే నెక్స్ట్ లెవెల్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. స్ట్రిక్ట్ కూడా ఎన్ఫోర్స్మెంట్ మామూలు కూడా ఇంకా టఫ్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. ఇంకా ఇప్పుడు అవేర్నెస్ చేసినాము, 4 నెలలు చేస్తున్నాం అవేర్నెస్. ఇప్పుడు బండి నడిపిస్తుంది కాకపోతుంది కదా అండి. సో ఆ అవేర్నెస్ అయిపోయింది, ఇక నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఫేస్ కానీ సాఫ్ట్వేర్ లారీ లాంటి వాటికి రేడియో లాంటి స్పీకర్స్ ఏమి లేకుండా పోతుంది సార్. నైట్ హైవే లైట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైవే మీద ఆపడమే తప్పు ఒకటి. రెండోది దీనికి ఇది కూడా టేకప్ చేసినాం. మీరు చెప్తున్న ఏదైతే స్టిక్కర్స్ రేడియో స్టిక్కర్స్ అది కూడా టేకప్ చేసినాం. ఆల్ ఓవర్ స్టేట్ ఇది కూడా ఇప్పుడు ఈ అరైవల్ అది కూడా ఒక భాగం రేడియో స్టిక్కర్స్ అనిపించడం కూడా. చేస్తున్నప్పుడు ట్రాఫిక్
ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ ట్రాక్ అండ్ రైడింగ్ పోలీసులు అడ్డుపడి భయంతో కానీ లేకపోతే తప్పించుకోవాలన్న చేసింగ్తోని పోయి యాక్సిడెంట్స్ దేర్ మే బి ఛాన్సెస్ ఫర్ యాక్సిడెంట్ తక్కువ ఉన్నాయి, అట్లాంటివి కూడా అట్లాంటివి ఉన్నాయి. చాలా మంది ముందు పోగానే మామూలుగా ఏంటంటే చాలా మంది ముందు అక్కడ పోసిన వెళ్ళి తప్పించుకుంటారు, ఇంకా రిటర్న్ సెట్ వెళ్ళిపోతారు. కొంచెం ఏమో చూద్దాం అవుతారా చూద్దాం, అదే సేమ్ థింగ్ అది ప్రమాణం అన్నమాట. పోలీసులు అబ్బాయిలు తప్పించుకుంటా అన్నట్టుగా తప్పించుకుని పోతే యాక్సిడెంట్ అయింది. సో నేను మిమ్మల్ని కోరేది అంటే చాలా అన్ఫార్చునేట్లీ దీనికి తగ్గ ప్రాముఖ్యం రాదు ఈ రోడ్ సేఫ్టీ అనేది. ఎందుకు రాదు అంటే రోడ్ సేఫ్టీ చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఒక్కరు కానీ ఇద్దరు కానీ అనుకుంటున్నారు. మోస్ట్లీ అట్లా ఉంటుంది. 70-75% కేసులు ఏంటంటే ఒకరు కానీ దగ్గర చనిపోయాడు, అంటే పడి స్కేల్ చనిపోవడం కానీ 2 వీలర్ చనిపోయే వాళ్ళు చనిపోవడం నడుస్తుంది. సో ఒకరు కానీ దగ్గర ఉంటుంది. దాంతో అదే 5-6 మంది 7-8 మంది చనిపోయినప్పుడు ఒక 2 రోజులు ప్రాబ్లం ఇస్తున్న తర్వాత మళ్ళీ పోలీస్ స్టోర్ అవుతుంది. నేను కోరేది ఏంటంటే మీరు రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ కాబట్టి ఇది కొంచెం దానికి ప్రాముఖ్యం ఇవ్వండి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్. ఎందుకంటే అప్పుడు మానవాలి వివరంగా కావాల్సింది. రోడ్డు ఉపయోగించి ఎవరిబడి యూజెస్ రోడ్, ఒక ఈ డిపార్ట్మెంట్ ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ అనుకుంటా, ఈ కులం ఆ కులం అనుకుంటా, ఈ డబ్బులు అనుకుంటా, డబ్బులు అందరూ ఉపయోగిస్తారు. కాబట్టి ఇది దానికి కొంచెం ఎవరైనా కావచ్చు. ఇట్ కెన్ బి జర్నలిస్ట్ ఆల్సో, ఇట్ కెన్ బి సంబడి అవర్ పీపుల్ ఆల్సో. కొంచెం ప్రాముఖ్యం ఇవ్వండి దానికి కోరుతున్నాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.